హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా చదువుతున్నారండి? గ్రూప్ 2 గ్రూప్ 3 కోసం బాగా చదువుతున్నారా? బాగా చదవండి. ఈ వీడియోలో ఏమంటే నేను ప్రతిరోజున టైం టేబుల్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, అలాగే ఎన్ని అవర్స్ చదువుతాను, టైం టేబుల్ ప్రకారమే చదువుతున్నానా లేకపోతే ఎక్స్ట్రా చదువుతున్నానా అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను కదా, సో దానికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా నేనైతే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. నేను ముందు రోజునైతే ఇట్లా సబ్జెక్ట్ టేబుల్ అయితే నేను రెడీ చేసి పెట్టుకుంటాను ఫోన్లో. నెక్స్ట్ డే నేను ఏం చదవాలి, ఎన్ని సబ్జెక్టు చదవాలి అనేది అయితే ఇట్లా పెట్టుకుంటాను. కానీ టైం అయితే మెన్షన్ చేయనండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ టైంలో నాకు ఆ సబ్జెక్ట్ అవ్వలేదనుకోండి, ఆ టైంని బట్టి నేను ఫాలో అవ్వాల్సి ఉంటుంది కదా. సో అందుకని నాకు అది పాసిబుల్ కాదని చెప్పేసి ఇట్లా నేను ఏ సబ్జెక్టు చదవాలి అని చెప్పి అట్లయితే ప్రిపేర్ చేసుకుంటాను. కానీ ప్రతిరోజు మాత్రం 4 to 5 సబ్జెక్ట్స్ అయితే ఉండేటట్టు చూసుకుంటాను అనమాట ఆ రోజుని బట్టి. సో అట్లా అయితే చదువుతాను. ఇంకొకటి ఏంటంటే చదివేటప్పుడు కూడా నేను ఒక 1 అవర్ చదవటానికి, ఇంకొక 1 అవర్ ఆ సబ్జెక్ట్కి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అట్లయితే టైం పెట్టుకుంటాను. దానివల్ల ఏంటంటే చదివి రాయడం కంటే కూడా చదివేసిన తర్వాత రాయడం బెటర్ కదా. అయితే నేను చదివేటప్పుడు కూడా ఫస్ట్ ఒక 1 అవర్ మొత్తం చదువుతానండి. చదివిన తర్వాత మళ్ళీ రాసేటప్పుడు కూడా మళ్ళీ లైన్ టు లైన్ చదువుకుంటూ రాసుకుంటాను అనమాట. దానివల్ల ఏంటంటే నేను 2 సార్లు ఆ టాపిక్ని రివిజన్ చేసినట్టు ఉంటుంది కదా. సో అట్లా నేనైతే చదువుతాను. నన్ను ఒక బ్రదర్ అడిగారు, సిస్టర్ మీది ఇండియన్ ఎకానమీ చదవడం కంప్లీట్ అయిందా అని. ఆల్మోస్ట్ నాది ఇండియన్ ఎకానమీ చదవడం అయితే కంప్లీట్ అయిందండి, కానీ ఒక సబ్ టాపిక్ మాత్రం నోట్స్ ప్రిపేర్ చేసుకోలేదు. సో అది నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే నాది ఇండియన్ ఎకానమీ చదవడం అయితే కంప్లీట్ అయినట్టే. అయితే తెలంగాణ ఎకానమీయే కొంచెం టైం పడుతుందండి, ఫస్ట్ టైం కదా చదవడం తెలంగాణ ఎకానమీ. సో అందుకనే కొంచెం టైం అయితే పడుతుంది. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ మూమెంట్ చదివి తెలంగాణ ఎకానమీ చదివితే చాలా ఈజీ అవుతుంది. నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. నేను ఆల్రెడీ తెలంగాణ మూమెంట్ చదువుతూ ఉన్నాను కాబట్టి తెలంగాణ ఎకానమీ నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా ఈజీ ఉంది. దాంట్లో ఆల్రెడీ ఆ టాపిక్ రాసి ఉంటాను కాబట్టి తెలంగాణ ఎకానమీ నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆ టాపిక్ అయితే రాయట్లేదు, నెక్స్ట్ టాపిక్కి నేను రాసుకుంటున్నాను అనమాట. అట్లా ఈజీ ఉందన్నమాట. అందుకనే నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, తెలంగాణ మూమెంట్ చదువుకుంటూ తెలంగాణ ఎకానమీ ప్రిపేర్ అవ్వండి అని. నేను ఏదైతే ఫాలో అవుతానో అదే మీకు చెప్తున్నానండి. తెలంగాణ ఎకానమీలో ఫస్ట్ చాప్టర్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన నేను ప్రిపేర్ చేసిన నోట్స్ నేను దీనికంటే ముందు వీడియోలో లింక్ అయితే ఇచ్చున్నాను, పీడిఎఫ్ లింకు. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే తెలంగాణ ఎకానమీ వేరే ఆథర్స్ అయినా పర్లేదు, దీన్ని రిలేట్ చేసుకుంటూ చదవండి, మీకు ఇంకా యూస్ఫుల్ అవుతుంది. మీరు డేలో ఎంతసేపు చదువుతారు అని కూడా చాలామంది అడుగుతున్నారు. నేనైతే డే మొత్తంలో 10 అవర్స్ చదువుతానండి ఖచ్చితంగా. నైట్ టైం మాత్రం పవర్ కట్టింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు అయితే చదవలేను. ఒక్కొక్కసారి పవర్ ఉంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువసేపు చదవడానికి అయితే ట్రై చేస్తాను. కానీ మ్యాక్సిమం ఏంటంటే 10 అవర్స్ అయితే ఖచ్చితంగా చదువుతాను. ఇంకొకటి ఏంటంటే ఇన్ని అవర్సే చదవాలని కూడా నేను పెట్టుకోను. నాకు ఎంతసేపు ఇంట్రెస్ట్ ఉంటే అంతసేపు చదువుతూనే ఉంటాను. ఆ తర్వాత ప్రాక్టీస్ అయితే చేస్తానండి, బిట్స్ ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే మనం ఎంత చదివినా సరే, ఎంత రాసినా సరే, బిట్స్ ప్రాక్టీస్ అనేది లేకపోతే మనం ఎంత చదివినా వేస్టే. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే ఖచ్చితంగా బిట్స్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేసే అలవాటు అయితే చేసుకోవాలి. దానివల్ల మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. బిట్స్ ప్రాక్టీస్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ మనం ఈజీ చేసుకోవాలి అంటే బిట్స్ని అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మనకి మార్కెట్లో చాలా బుక్స్ దొరుకుతున్నాయి. సో వాటిని మీరు కొనుక్కొనైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనకి టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి చాలా వెబ్సైట్స్లో. తక్కువలో ఉన్నది ఏదైనా తీసుకొని అయితే టెస్ట్ సిరీస్ కూడా ఫాలో అవ్వండి, ఎఫర్ట్ చేయగల వాళ్ళు అయితే. లేదు అంటే మీ ఓన్గా అయినా మీరు బిట్స్ని అయితే మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోవడం అయితే నేర్చుకోండి. కానీ ప్రతిరోజు మాత్రం ఖచ్చితంగా బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. నన్ను ఇండియన్ హిస్టరీకి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ కూడా నన్ను షేర్ చేయమని అడుగుతున్నారు. నేను అది కూడా షేర్ చేస్తానండి. ఇండియన్ హిస్టరీకి సంబంధించిన నోట్స్ అయితే నేను షేర్ చేస్తాను. అయితే నేను తెలుగు అకాడమీయే కాకుండా విజేత కాంపిటీషన్స్ వాళ్ళ బుక్ కూడా నేను ఆల్రెడీ ఎప్పుడో తీసుకున్నానని చెప్పాను కదా. సో ఆ రెండింటిని ఫాలో అవ్వుకుంటూ నేను షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను.
ఇండియన్ హిస్టరీకి సంబంధించిన పీడిఎఫ్ నా దగ్గర ఉందండి. అయితే దాంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ అవైలబుల్‌గా ఉంది. సో, అందుకని నేను ఆల్రెడీ విజేత కాంపిటీషన్స్ వాళ్ళ బుక్ నేను ఆల్రెడీ కొనుక్కున్నాను. సో, దాంట్లో కూడా దాన్ని నా దగ్గర ఉన్న పీడిఎఫ్‌ని ఈ రెండిటిని నేను చదువుకుంటూ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం విజేత కాంపిటీషన్స్ వాళ్ళ బుక్‌లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందనమాట. సో, అందుకనే నేను రెండిటిని కంపేర్ చేసుకుంటూ రాసుకుంటున్నాను. హిస్టరీ నోట్స్ కూడా నేను పీడిఎఫ్ అయితే పెడతానండి. అది కూడా ఒకవేళ మీకు ఎవరికైనా నోట్స్ కావాలి, షార్ట్ నోట్స్ అనుకుంటే మీరు దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. అలాగే జనరల్ స్టడీస్‌కి సంబంధించి కూడా నేను ప్రతిరోజు జాగ్రఫీ, అది ఇండియన్ జాగ్రఫీ కావచ్చు, తెలంగాణ జాగ్రఫీ కావచ్చు, ఆ రెండిటిని అయితే ఖచ్చితంగా చదువుతాను డైలీ ఏదో ఒక టైంలో మాత్రానికి. అది ఒకవేళ నా టైం టేబుల్ లేకపోయినా సరే నేనైతే అట్లా ఫాలో అవుతాను. ఒకవేళ మీకు ఆ నోట్స్ కావాలన్నా కూడా నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో, నేనైతే ఇలా నా సబ్జెక్ట్ టేబుల్ని ఫాలో అవుతాను. ప్రిపేర్ చేసుకొని ఇట్లా చదువుతాననమాట. ఒక్కొక్కసారి ఏంటంటే నేను ప్రిపేర్ చేసుకున్న సబ్జెక్ట్ టేబుల్‌లో ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నా కానీ యాడ్ చేసుకొని చదువుతాననమాట. ఇలా అయితే నేను ఫాలో అవుతాను. ఈ మెయిన్ సబ్జెక్ట్స్ అయితే ఖచ్చితంగా చదువుతానండి. తెలంగాణ ఎకానమీ కావచ్చు, ఇండియన్ ఎకానమీ కావచ్చు, ఖచ్చితంగా అయితే నేను చదువుతాను డే మొత్తంలో. ఏదో ఒక టైంలో అయితే టైం చూసుకొని అయితే ఖచ్చితంగా చదువుతాను. ఇంకొకటి ఈ వీడియో కింద నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్న కొన్ని నోట్స్ అయితే నేను పీడిఎఫ్ లింక్స్ అయితే నేను షేర్ చేస్తాను. యూస్ఫుల్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని చదవండి. మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇంతేనండి ఈ వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.